సో సార్ చాలామందికి పిల్లలకి గానీ, పెద్దలకి గానీ మేల్ ఒకవేళ అవుతే టెస్టికల్స్ అనేటివి ఒక్కొక్కటి ఓ సైజ్ ఉంటది. కొంచెం చిన్నగా, పెద్దగా అండ్ యాహ్! కొందరికి ఒక దాంట్లో పెయిన్ గూడా ఉంటుంది. యెస్. సో, ఇప్పుడు మామూలుగా టెస్టిస్ ఏంటి అంటే మనకి బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతాయి. హ్మ్. ఫార్మ్ అయ్యేది లోపల. హ్మ్. కానీ పుట్టుక వచ్చేసరికి పుట్టేటప్పుడు బై బర్త్ అవి బయటికొస్తాయన్నమాట. హ్మ్. బయటికి ఓపెన్ అయ్యి బాడీలోంచి చొచ్చుకొని బయటికొస్తాయి. హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! సో, ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే హ్మ్. మన ఆల్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ లైక్ హార్ట్, లివర్, లంగ్స్, ఇంటెస్టైన్, పేగులు అన్నీ లోపలే ఉంటాయి. హ్మ్. టెస్టిస్ ఒక్కటే బయట ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఒకటే రీజన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. హై ఓకే. టెంపరేచర్ ఉంటే ఏమవుతది అంటే స్పెర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ కావు. హుహు. సో, అందుకే టెంపరేచర్ లో ఉండడానికి ఆ టెస్టిస్ అనేది బయటకొస్తది. హ్మ్. లోపల నుంచి బయటకొస్తది. హ్మ్. సో, ఇప్పుడు ఏమవుతది అంటే ఈ లోపల నుంచి బయటకొచ్చే ప్రాసెస్‌లో కొంతమందికి ఆగిపోతుంది. హ్మ్. సో, అది బాడీ లోపలే ఉంటది. హ్మ్. ఇంకొంతమందికి ఏంటి అంటే కరెక్ట్ అబ్డామినల్ వాల్ అంటారు. అంటే ఈ మజిల్ ఉంటుంది కదా! మజిల్ లోపల ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. ఇంగ్వైనల్ కెనాల్ అంటారు. అక్కడ ఉండిపోతది. సో, ఇది ఎట్లా అంటే ఫస్ట్ బేబీ పుట్టగానే ఫస్ట్ డాక్టర్ చూసేది 2 టెస్టిస్ ఉన్నాయా? లేదా? అని. ఓకే. సో, ఒకవేళ లేదనుకోండి మనం కంగారు పడకూడదు. హ్మ్. ఒక 9 మంత్స్ టు 1 ఇయర్ హ్మ్. టిల్ ద కిడ్ కంప్లీట్స్ ఫస్ట్ బర్త్‌డే. హ్మ్. ఫస్ట్ బర్త్‌డే వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే. సో, 9 మంత్స్ టు 1 ఇయర్ వెయిట్ చేయొచ్చు. హ్మ్. అప్పటికి దిగకపోతే హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళి సర్జరీ చేపించుకొని దాన్ని కిందకి దించుకోవాలి. ఓహ్! ఎందుకు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత చేశారనుకోండి, హ్మ్. ఇంత హ్మ్. బ్రహ్మాండంగా సర్జరీ చేసినా హ్మ్. ఆ లోపల డ్యామేజ్ అనేది అయిపోతది. ఓకే.